క్వశ్చన్లో మానవ్ ఏ నుంచి బీకి ట్రావెల్ చేయడానికి తనకి 29 అవర్స్ పట్టిందంట. అయితే ఫస్ట్ 2/9 పార్ట్ డిస్టెన్స్ అనేది 9 కిలోమీటర్ అవర్ స్పీడ్తో, రిమైనింగ్ డిస్టెన్స్ అనేది 12 కిలోమీటర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేశాడంట. అయితే తను ట్రావెల్ చేసిన మొత్తం డిస్టెన్స్ అంతా క్వశ్చన్లో కనుక్కోమన్నాడు. క్వశ్చన్లో మనకి టోటల్ టైం ఇచ్చాడు 29 అవర్స్. ఫస్ట్ 2/9 పార్ట్ డిస్టెన్స్ అనేది మనకి 9 కిలోమీటర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేశాడు. ఇప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ 9 పార్ట్స్లో 2 పార్ట్స్ పోతే ఇంకా 7 పార్ట్స్ ఉంటాయి కదా. ఈ డిస్టెన్స్ మనకి క్వశ్చన్లో 12 కిలోమీటర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేశాడంట. అయితే క్వశ్చన్లో ఇప్పుడు మనకి టోటల్ టైం ఉంది. ఈ టోటల్ టైం ఎలా వచ్చింది? ఈ టైం కలిపితే కదా. ఈ టైం ఎలా వస్తుంది? ఈ డిస్టెన్స్ బై ఈ స్పీడు, ఈ డిస్టెన్స్ బై ఈ స్పీడు, ఈ రెండు కలిపితే టోటల్ టైం వస్తుంది కదా. సో టైం ఈక్వేషన్ ఏంటి మనకి? డిస్టెన్స్ బై స్పీడ్. సో టైం అనేది క్వశ్చన్ మనకి 29 ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ డిస్టెన్స్ ఎలా ఉంది? 2/9d బై ఇప్పుడు స్పీడ్ ఎలా ఉంది? 9. తర్వాత ఎలా ఉంది మనకి? 7/9 బై దీని స్పీడ్ ఎలా ఉంది? 12 ఉంది. సో 29 ఈక్వల్ టు ఇప్పుడు 9 × 9 81 కదా. 2d/81 ప్లస్ 9 × 12 108 కదా. 70 ఇది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే 324 వస్తుంది. ఓకే, 324 అనేది 81లో ఎగ్జాక్ట్గా 4 టైమ్స్ పోతుంది. అంటే 4 × 2 8d ప్లస్ 108 అనేది దీనిలో ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ పోతుంది. అంటే 3 × 7 21d. ఓకే, 29 ఈక్వల్ టు 8 ప్లస్ 21 అనేది 29d ఈక్వల్ టు 324. ఇప్పుడు 29 పోతే d ఈక్వల్ టు 324 కిలోమీటర్స్ వస్తుంది. ఇదే తను ట్రావెల్ చేసిన మొత్తం డిస్టెన్స్ అనమాట.